ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశము వారి విశ్వాసం బహు గొప్పది. వారి దేవునికి లోబడే విషయంలో బహు గొప్పగా లోబడతారు. మనము లోబడము, కానీ వారి యొక్క విశ్రాంతి దినము ఆచరించడంలో వారు ఎన్ని పనులున్నా అన్నీ విడిచిపెట్టి ఆ దినమంతా కూడా దేవునితోనే గడుపుతారు. అది ఎటువంటి పనైనా కానీ, ఎటువంటి కష్టం ఎటువంటిదైనా కూడా అన్నీ విడిచిపెడతారు. ఆ సమయంలో ఒకనాడు ఒక కొన్ని సంవత్సరాల క్రితము ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో వారి యొక్క విశ్రాంతి దినం ఆచరిస్తున్న సమయంలోనే మరి వారిపైన దాడి చేసి యుద్ధములు చేసి ఎంతో మందిని కూడా మరి చంపడం జరిగిందంట. కానీ వారి విశ్రాంతి దినం బయటికి రారు, ఆ విశ్రాంతి దినము ఏ పని చేయరు అని తెలుసుకొని వారిని భయంకరమైన దొంగ దెబ్బ తీశారు. కానీ అలా విశ్రాంతి దినం రోజు వాళ్ళని అలా యుద్ధముగా వారిని వచ్చి చంపుతుంటే కూడా ఒక్కరు బయటికి రాలేదంట.